ఫ్రెండ్స్, మన ఇండియాలో ఫేమ్ టు సబ్సిడీ అయిపోయి సుమారుగా నెల రోజులైతే అవుతుంది. ఏప్రిల్ 1, 2024 నుంచి మన ఇండియాలో ఈఎంపీఎస్ అనే ఒక కొత్త స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అయింది. ఈ ఈఎంపీఎస్ స్కీమ్ కింద ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ కి 10,000 రూపాయల సబ్సిడీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బట్ ఫేమ్ టు సబ్సిడీతో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ అనేవి 4 నుండి 14,000 అయితే పెరిగాయి. సో ఈ వీడియోలో ఈ ఈఎంపీఎస్ స్కీమ్ కింద టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటో మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, 5th ప్లేస్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. అదేంటి బ్రో, ఓలా ప్రతి మంత్ సేల్స్ రిపోర్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కదా, మరి నువ్వు 5th ప్లేస్ లో ఎందుకు పెట్టావు అనే డౌట్ మీకు రావచ్చు. నేను ఒప్పుకుంటాను, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి వాల్యూ ఫర్ మనీయే. ఎవ్రీ మంత్ సేల్స్ రిపోర్ట్ లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటారు. బట్ ఇక్కడ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి సర్వీస్. ఒక్కసారి మనం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేశాక ఆ స్కూటర్ మందాక ఎప్పుడు వస్తుందో అని మనకి చెప్పడానికి ఎవరు ఉండరు. ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్తే అక్కడ మనల్ని అస్సలు పట్టించుకోరు. ఓలా ఖచ్చితంగా ఇక్కడ నంబర్ గేమ్ అయితే ప్లే చేస్తుంది. వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తుంది. బట్ ఆ స్కూటర్ అమ్మాక దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అండ్ మనకు వచ్చిన డౌట్స్ ని కానీ రెక్టిఫై చేయడానికి కరెక్ట్ పర్సన్ అనేది లేదు. నేను అన్ని చోట్ల గురించి మాట్లాడట్లేదు, మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ లో సిచ్యువేషన్ అనేది ఇలానే ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాస్ట్ అంటే 5th ప్లేస్ లోనైతే పెట్టాను. మన మీలో ఎవరైతే రీసెంట్ గా ఓలా సర్వీస్ స్టేషన్ ని విజిట్ చేశారో లేదా ఎవరైతే రీసెంట్ గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి కింద అయితే కామెంట్ చేయండి. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 6 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేరియంట్ ని మార్కెట్ లోనైతే ఆఫర్ చేస్తున్నారు. అవి వచ్చేసరికి ఓలా S1 Pro, ఓలా S1 Air, ఓలా S1 X Plus, ఓలా S1 X 2 kWh, 3 kWh అండ్ 4 kWh. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ అనేవి 69,999 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 130,000 రూపాయల వరకు అయితే ఉంటాయి. రేంజ్ పరంగా, ఫీచర్స్ పరంగా స్కూటర్ అయితే బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కాస్త తక్కువే ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి మంచి వాల్యూ ఫర్ మనీగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళ సర్వీస్ మెరుగవుతుందో. ప్రస్తుతానికైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని నేను 5th ప్లేస్ లోనైతే పెట్టడం జరిగింది. ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీ చుట్టుపక్కల ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి. అంతా బాగుంటేనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని బుక్ చేసుకోండి. 4th ప్లేస్ లో ఏథర్ రిస్తా ఉంది. ఫేమ్ టు సబ్సిడీ అయిపోయాక ఏథర్ రిస్తాని మినహాయిస్తే మిగతా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా మారిపోయాయి. ప్రస్తుతం మీకు ఏథర్ స్కూటర్ కొనాలని అనుకుంటే ఈ రిస్తానే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. కానీ ఈ రిస్తాలో కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటే నేను డెడికేటెడ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరైతే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఏథర్ రిస్తాలో 3 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ లో మనకి 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ లో 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఏథర్ రిస్తాలో మనకి 105 కిలోమీటర్ల నుండి 115 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే ఉంటుంది. 4.3 కిలోవాట్ల PMSM మోటార్ తో ఏథర్ రిస్తా 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే చేరుకుంటుంది. బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 110,000 రూపాయల నుండి స్టార్ట్ అయితే టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 145,000 రూపాయలు ఉంటుంది. బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఈ బేస్ వేరియంట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 8.5 గంటల నుండి 9 గంటల టైం అయితే తీసుకుంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ మనకి 4 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బట్ టాప్ ఎండ్ వేరియంట్ లో ఉన్న ఫీచర్స్ అన్ని కావాలనుకుంటే మీరు టెక్ ప్యాక్ ని పర్చేస్ చేయాలి. ఆ టెక్ ప్యాక్ వచ్చేసరికి 21,000. బేస్ వేరియంట్ లో టెక్ ప్యాక్ కావాలనుకుంటే 13,000. సో ఈ టెక్ ప్యాక్ అనే కాన్సెప్ట్ ఏథర్ వాళ్ళు తీసేస్తే ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అవుతాయి. బట్ వీళ్ళు ఫీచర్స్ ని కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు అయితే తీసుకుంటున్నారు. అది నాకైతే అంత వాల్యూ ఫర్ మనీగానైతే అనిపించలేదు. సో మీ ఇష్టం, మీకు ఫీచర్స్ కావాలనుకుంటే టెక్ ప్యాక్ తీసుకోవచ్చు, ఫీచర్స్ అవసరం లేదనుకుంటే మీరు నార్మల్ స్కూటర్కే వెళ్ళిపోవచ్చు. కాకపోతే టెక్ ప్యాక్ తీసుకుంటే మీకు 2 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉంటుంది. మరి ఏథర్ రిస్తాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. 3rd ప్లేస్ లో బజాజ్ చేతక్ ఉంది. బజాజ్ చేతక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ప్రస్తుతం దీంట్లో మనకి 2 వేరియంట్స్ అనేవి ఉన్నాయి, ప్రీమియం అండ్ అర్బెన్. బజాజ్ చేతక్ ప్రీమియం లో 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ 126 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. మనకి సుమారుగా 100 నుండి 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వస్తుంది. 4.2 కిలోవాట్ల మోటార్ తో ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే చేరుకుంటుంది. దీంట్లో 5 అంగుళాల నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ ఆ ఫీచర్స్ అన్నిటిని యాక్సెస్ చేయాలంటే మనం టెక్ ప్యాక్ ని అయితే పర్చేస్ చేయాలి. సో ఇక్కడ బజాజ్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా డబ్బులు అనేది తీసుకుంటున్నారు. ఈ బజాజ్ చేతక్ ప్రీమియం యొక్క కరెంట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 147,000 రూపాయలు. నేను ఆల్రెడీ చెప్పినట్టు టెక్ ప్యాక్ కావాలనుకుంటే మీరు ఇంకో 10,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా పే చేయాలి. ఇక సెకండ్ వేరియంట్ అయిన అర్బెన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 100 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో మనకి రౌండ్ LCD డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 123,000 రూపాయలు. ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి ఫుల్లీ మెటల్ బాడీ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ
అయితే టాప్ నాచ్ లో ఉంటుంది. మంచి సస్పెన్షన్, కీలెస్ ఎంట్రీ లాంటి మంచి ఫీచర్స్ ఈ స్కూటర్ లోనైతే ఉన్నాయి. అండ్ ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క షోరూమ్స్ అనేవి ఇప్పుడు ప్రతి సిటీలోనైతే ఓపెన్ అవడం జరిగింది. త్వరలోనే బజాజ్ వాళ్ళు ఈ చేతక్ లైనప్ లోనే ఇంకొక తక్కువ రేట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురానున్నారు. కాకపోతే దాంట్లో మెటల్ బాడీ అనేది ఉండదు, అది ఫైబర్ బాడీతోనైతే రానుంది. సెకండ్ ప్లేస్ లో వీదా V1 ప్లస్ ఉంది. ఇది వీదా V1 ప్రో కాదండి, లో ఎండ్ వేరియంట్ వీదా V1 ప్లస్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.44 కిలోవాట్ అవర్ల 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. ఎవరైతే అపార్ట్మెంట్స్ లో స్టే చేస్తున్నారో లేదా డైరెక్ట్ గా ఈ స్కూటర్ కి ఛార్జింగ్ పెట్టుకోలేరో వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సుమారుగా మనకి 100 కిలోమీటర్ల రేంజ్ అనేది ఉంటుంది. 6 కిలోవాట్ల పీక్ పవర్ ఉన్న PMSM మోటార్ తో ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. ఈ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. అండ్ దీని రైడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. యంగ్స్టర్స్ నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈజీగా నడుపుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 1,16,000 చేంజ్ అయితే ఉంది. బట్ మీరు దీన్ని ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ లో తీసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి డిస్కౌంట్ ఉంటుంది. ఈ వీడియో చేసే టైంకి ఫ్లిప్కార్ట్ లో మీరు SBI క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేస్తే వాళ్ళు 27,450 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ పాయింట్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఏతర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఈ వీదా స్కూటర్స్ కి సపోర్ట్ అయితే చేస్తాయి. ఇక ఫస్ట్ ప్లేస్ లో ఉంది TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్. డబ్బులు పోతే పోయాయి, మాకు ఒక మంచి రిలయబుల్ ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ TVS iQube లో 3.04 కిలోవాట్ అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఖచ్చితంగా 100 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. 4.4 కిలోవాట్ పీక్ పవర్ గల BLDC హబ్ మోటార్ తో ఈ స్కూటర్ 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 5 నుండి 6 గంటల టైం అయితే తీసుకుంటుంది. ఈ TVS iQube బేస్ వేరియంట్ కరెంట్ ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 1,50,000 రూపాయలు. ఎవరైతే 1,50,000 రూపాయలు పెట్టగలుగుతారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. TVS అనేది ఎంత రిలయబుల్ బ్రాండో మనందరికీ తెలుసు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ దీని సస్పెన్షన్ కానీ అన్ని బాగుంటాయి. అండ్ దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇది ప్రతి మంత్ సేల్స్ రిపోర్ట్ లో సెకండ్ ప్లేస్ లోనైతే ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం 1,50,000 రూపాయలు పెట్టగలుగుతానంటే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని TVS కి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ దీంట్లో కూడా కొంతమంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ అవంత మేజర్ ఇష్యూస్ అయితే కావు, ఖచ్చితంగా అవి రిజాల్వ్ అయితే అయిపోతాయి. సో ఇవన్నమాట నా టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పిక్స్ అయితే. మరి దీంట్లో మీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది, నేను ఇంకా ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ మిస్ చేశానా అన్న విషయాన్ని కింద కామెంట్ చేయండి. ఓలాతో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.